మాస్టర్లందరికీ కూడాను సుప్రభాతం, శుభోదయం. ధ్యాన మిత్రులందరికీ కూడాను ముందుగా ఈరోజు మనం ఒక టాపిక్ అందమైన జీవితం అందుబాటులోనే ఉంది అనే ఓషో నవజీవన మార్గదర్శకాల నుండి మనం ఈరోజు సత్సంగంలో డిస్కస్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. ఇది ముందుగా ఇదే పుస్తకం గతంలో శ్రీమతి ఇందిరా గారి అనువాదంలో జీవిత రహస్యాలు అనే పేరుతో వచ్చిందట. కేవలం భాషాపరమైన వ్యత్యాసమే తప్ప ఆ విషయం ఒకటే అని మీకు తెలుపుతున్నానని భరత్ గారు మనకి ఈ సందర్భంలో ఈ పుస్తకంలో చెప్పారు. ఫస్ట్ టాపిక్ ఏది అసలైన సంపద, కానీ స్టార్ట్ చేసుకునే ముందు గురువందనం చేసుకుందాం మాస్టర్స్. ముందుగా మన మూలగురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు, వంశీకిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామములు, అలాగే ఈ సభా వేదిక మీద, ఈ జ్ఞాన వేదిక మీద ఉన్న మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామములు, ప్రత్యేకించి మణిమాల మేడం గారికి నా ఆత్మ ప్రణామములు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంతకుముందు నేను అక్షరమణమాల అనే టాపిక్ గురించి 2 వారాలు చెప్పాను. అంతకుముందు కూడాను భిన్నంగా ఆలోచించిన టాపిక్ గురించి కూడా చెప్పాను. ఈరోజు మనం టాపిక్ ఏది అసలైన సంపద అనే గురించి మనం ఈ సత్సంగంలో డిస్కస్ చేసుకుందాం. బుక్ రీడింగ్ అని దయచేసి అందరూ శ్రద్ధగా విని ఇందులో మనకు జీవితంలో పనికొచ్చే విషయాలు ఏవైనా సరే ఉంటే గ్రహించుతారని ఆశతో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ టాపిక్ ఏది అసలైన సంపద అని ఒక క్వశ్చన్ మార్క్ మన కోసం. మృత్యు రాకతో మీరు మీ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మీతో పాటు మీరు తీసుకెళ్ళగలిగేది మాత్రమే మీ అసలైన సంపద. అదే మీకు అత్యంత ముఖ్యమైనది. మిగిలినవన్నీ మృత్యు చేతిలో నాశనమైనవే. కాబట్టి అలాంటివన్నీ మీ జీవితానికి అవసరమైనవే. అంటే మనం అందరికీ మనకు తెలుసు, వీఆర్ సోల్స్ నాట్ బాడీ. కాబట్టి మనం సుభాష్ పత్రి గారు కడికడికి మనకి గుర్తు చేసేది ఏంటంటే ఎరుకతో ఉండమని. తర్వాత ఇది జీవిత పాఠశాలని, మనందరికీ జీవిత పాఠశాల. మనం నేర్చుకోవటానికి మాత్రం వచ్చాం, జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి వచ్చాం. మిగిలినవన్నీ కూడాను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళవలసినవని మనకి ఎన్నోసార్లు మనకు గుర్తు చేశారు. అదే టాపిక్ ఈ విషయంలో కూడా ఓషో గారు కూడాను మనకి చెప్తున్నారు. జీవితం చాలా చిన్నది. మనకున్న శక్తి చాలా పరిమితమైనది. కానీ ఆ శక్తితోనే మనం మన చిన్న జీవితం ముగిసేలోగా అపరిమితంగా ఉండే శాశ్వతమైన దానిని కనుక్కోవాలి. ఏంటి శాశ్వతమైనది కనుక్కోవాలి? అది చాలా గొప్ప సవాలుతో కూడుకున్న అతి కష్టమైన పని. కాబట్టి అవసరమైన విషయాలను మీరు పట్టించుకోకండి. అనవసరమైన విషయాల్ని మీరు పట్టించుకోకండి. అనవసరమైన విషయాల్ని మీరు పట్టించుకోవద్దు. ఏ పని ముఖ్యమైనదో, ఏ పని అనవసరమైనదో ఎరుకుతో ఉండాలి, తెలుసుకోవాలి. ఎవరో నాకు చెప్పగా విన్నాను కోటు. మనకి ఈ జీవితంలో శక్తి అంటే ఎనర్జీ ప్లస్ టైం, కాలం, ఈ 2 భగవంతుడిచ్చిన రేషన్. వీటితోటి మనం ఏదైనా సాధించవచ్చు, ఉన్నది కూడా కోల్పోవచ్చు. ఇవి ఇన్విజిబుల్. మనకి ఎనర్జీ కూడా, ఈ శక్తి కూడా కనిపించదు, కాలం కూడా కనిపించదు. కానీ ఈ రెండింటికి యొక్క శక్తి మనందరికీ తెలుసు. కాలం ఎంత విలువైనదో, అలాగే మనకున్న ఎనర్జీ ఎంత విలువైనదో, దాన్ని చక్కగా మనం యూటిలైజ్ చేసి మ్యాక్సిమం అవుట్పుట్ మనం తీసుకొచ్చేలా ఉంటాయి మన జీవితం.
సార్థకమైనట్టే. కాబట్టి ఇక్కడ మనకి చెప్తుంది ఏంటంటే, మృత్యువు మీ నుంచి కబళించేవన్నీ మీ జీవితానికి అవసరమైనవే. అలాగే మృత్యువు మీ నుంచి ఏమాత్రం తీసుకెళ్ళలేనిది. మృత్యువుతో ఎప్పుడు మీతో పాటు మీరు తీసుకెళ్ళగలిగి మాత్రమే మీ అసలైన సంపద. అదే మీకు అత్యంత ముఖ్యమైనది. బుద్ధులందరూ బోధించినది అదే. కాబట్టి దానిని మీరు ఎప్పుడూ గుర్తించుకోవాలి. అంతేకాదు, దానినే మీరు మీ జీవితానికి ఒక గీటురాయిగా చేసుకోవాలి. అప్పుడే మీరు దేనినైనా అది ముఖ్యమైనదో కాదో తెలుసుకొని ఒక నిర్ణయానికి రాగలుగుతారు. డబ్బు, హోదా, అధికారం, కీర్తి, ప్రతిష్ట ఇలాంటివన్నీ జీవితానికి ఉపయోగపడేవే. కానీ అవన్నీ మృత్యువు చేతిలో చిక్కి నాశనమయ్యేవే. కాబట్టి ఇలాంటివన్నీ జీవితానికి అనవసరమైన విషయాలే. అలాంటి వాటి కోసం కేవలం కొన్ని రోజులు భాగ్యమైన అతి చిన్న జీవితంలో మీరు ఎందుకంత హైరాణ పడతారు? సత్రంలో ఒక రాత్రి బస చేసి ఉదయం వెళ్ళిపోతాం. ఇది మన జీవితం యొక్క అర్థం. సత్రంలో మన జీవితం మనం వస్తాం. సత్రంలో ఒక రాత్రి బస చేసి ఎలాగైతే వెళ్ళిపోతారో మన జీవితం కూడా అటువంటిదే అని మనకిక్కడ ఎరుకతో ఉండమని చెప్తున్నారు. జీవితం కూడా అలాంటిదే. మనం ఇక్కడ కొన్ని రోజులుండి వెళ్ళిపోతాం అంతే. కాబట్టి మృత్యువు రాకతో మీరు మీ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మీతో పాటు దేన్నైతే తీసుకెళ్ళగలరో అదే మీకు అత్యంత విలువైనది, అత్యంత ముఖ్యమైనది. ఈ విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మృత్యువు మీ నుంచి కబళించలేని, నాశనం చేయలేని వాటిని ఇప్పుడు తెలుసుకుందాం. మీ ధ్యాన శక్తిని, మీ ఎరుకను మృత్యువు మీ నుంచి కబళించలేదు. మన యొక్క ధ్యాన శక్తిని, మన యొక్క జ్ఞాన శక్తిని, మన యొక్క ఆధ్యాత్మిక శక్తిని, మనకి ఎరుకును మృత్యు మన నుంచి ఎప్పుడు కబళించలేదు. వాటిని నాశనం చేయలేదు. జ్ఞానం ఎవరూ నాశనం చేయలేరు. జ్ఞానం పంచబడితే పెరుగుతుంది. మనకి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం మనం ఇంకా ఎలా ధనం తరిగిపోతుంది, కానీ జ్ఞానం పెరుగుతుంది. పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. కానీ ధనం మాత్రం పంచే కొద్దీ తరిగిపోతుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అవి మీలో ఎదిగిన అంశాలు. ఇవి మనలో ధ్యాన శక్తి, ఈ ఎరుక అనేది మనలో ఎదిగిన అంశాలు. కాబట్టి అవే మీ జీవితానికి ముఖ్యమైనవి. మిగిలినవన్నీ మీ జీవితానికి అనవసరమైన విషయాలే. ఎందుకంటే అవన్నీ మీలో ఎదిగి మీ నుంచి వచ్చినవి కావు. అందుకే మృత్యు వాటిని కబళించగలదు, నాశనం చేయగలదు. కేవలం ఎరుక మాత్రమే మీరు చేసే ధ్యానం. మీరు చేసే ధ్యానం ద్వారా మీలో ఎదిగే అంశం. ఎరుక అంటే కాన్షియస్ స్టేజ్‌లో ఉండాలి మనం జాగ్రత్త అవస్థలో ఉండాలి. నిద్రపోకూడదు. ఇక్కడ నిద్రపోకూడదు అన్న విషయం ఏంటంటే, మనం ఏది బ్లైండ్‌గా ఏ పని చేయకూడదు. బ్లైండ్‌గా ఏది ఆలోచించకూడదు. బ్లైండ్‌గా డెసిషన్స్ తీసుకోకూడదు. అన్నీ ఎరుకతోటి మాత్రమే చేయాలి. కొంతమంది కోపంతోటి, ఎమోషన్స్ తోటి ఏవో డెసిషన్స్ తీసుకుంటారు జీవితంలో. దానివల్ల మళ్ళీ మనం సఫర్ అవ్వవలసిన పరిస్థితులు మనం చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎరుకతో ఉండాలి. ఎరుక మాత్రమే మీరు చేసే ధ్యానం. ధ్యానం ద్వారా అంటే ధ్యానం ద్వారా మనకి ఎరుక వస్తుంది. దానిని మృత్యు మీ నుంచి కబళించలేదు, నాశనం చేయలేదు. అంతేకాదు మీ ఎరుక నీడలైన మీ ప్రేమ, కరుణలను కూడా మృత్యు మీ నుంచి కబళించలేదు, నాశనం చేయలేదు. ఎందుకంటే అవి మీ ఎరుక అంతర్భాగాలు. ఏంటి? ప్రేమ, కరుణ. కాబట్టి మృత్యువు రాకతో మీరు మీ దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మీతో పాటు మీరు తీసుకెళ్ళగలిగేది ధ్యానం ద్వారా మీరు సాధించిన మీ ఎరుక మాత్రమే. ఎరుక మీన్స్ జ్ఞానం, విజ్డమ్. అదే మీ అసలైన సంపద. మనకి చాలా అనుభవాలు జరుగుంటాయి. కొంతమంది పిల్లల్లో మనం చూస్తుంటాం. వారు
ఒక 3 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికే వారి యొక్క మాటల తాలూకా చాతుర్యం గాని, వాళ్ళు నేర్చుకునే అ అవగాహన గాని, తెలుసుకోవటానికి మనం ఏమీ నేర్పకున్నా కూడాను ఏదో సంగీతం గాని, పాటలు గాని, లేకపోతే ఆర్టిస్ట్ అంటే ఏ కళలో అయినా సరే వాళ్ళు తొందరగా పికప్ చేసేసుకుంటారనమాట. మనం ఒక విషయం చెప్తే అది తొందరగా గ్రాస్ప్ చేసి, వెంటనే దాన్ని ప్రొజెక్ట్ చేసేటటువంటి జ్ఞానశక్తి వాళ్ళలో ఉంటది. దానికి కారణం గత జన్మ తాలూకా జ్ఞానం మోసుకొని వచ్చారు కాబట్టే. అది. కాబట్టి మనం ఆ ఎరుక మాత్రమే అదే మీ అసలైన సంపద అని మనకి ఈ టాపిక్‌లో ఏది అసలైన సంపద గురించి చెప్పారు. రెండో టాపిక్ ఏది అసలైన సన్యాసం? అసలు సన్యాసం అంటే ఏంటి అని ఓషో గారు ఇక్కడ మనకి చెప్తున్నారు. దేనిని పరిత్యజించకుండా భగవంతుడు బహుమతిగా ఇచ్చిన జీవితం ప్రసాదించే అన్ని అందాలను, ఆనందాలను ఆస్వాదిస్తూ పరమానందంతో నిరంతరం వేడుక చేసుకోవడమే అసలైన సన్యాసం. సన్యాసం అంటే భార్య పిల్లల్ని విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి ఏదో ఆశ్రమంలో చేరిపోదాం, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుందాం, ధ్యానంలో ఉందాం అన్నది సన్యాసం కాదని ఇక్కడ మనకి చెప్తున్నారు. అది సన్యాసం కాదు. సన్యాసం అంటే ఏంటంటే, భగవంతుడు బహుమతిగా ఇచ్చిన జీవితం ప్రసాదించే అన్ని అందాలను, ఆనందాలను ఆస్వాదిస్తూ పరమానందంతో నిరంతరం వేడుక చేసుకోవడమే అసలైన సన్యాసం. దేనిని పరిత్యజించకుండా భగవంతుడు బహుమతిగా ఇచ్చిన ప్రసాదాన్ని, అన్ని అందాలను, ఆనందాలను ఆస్వాదిస్తూ పరమానందంతో నిరంతరం వేడుక చేసుకోవడం అసలైన సన్యాసం. నా సన్యాసులందరూ ఎప్పుడూ అలాగే వేడుక చేసుకుంటారు. జీవాన్ని వ్యతిరేకించే జీవాన్ని వ్యతిరేకించే ప్రకృతి విరుద్ధమైన నిరాశావాదపూరిత పురాతన మతాలన్నీ జీవితం ప్రసాదించే ఆనందాలన్నింటినీ పరిత్యజించమని మీకు బోధించాయి. నా దృష్టిలో జీవమన్నా, దేవుడన్నా ఒకటే. ఇంకా చెప్పాలంటే నిజానికి జీవం అనే పదం దేవుడు అనే పదం కన్నా చాలా మెరుగైనది. ఎందుకంటే దేవుడు అనే పదం కేవలం పవిత్ర గ్రంథాలలో కనిపించే ఒక తాత్విక పదం మాత్రమే. కానీ జీవం అనే పదం అస్తిత్వంతో కూడుకున్న వాస్తవమైన పదం. అది మీ లోపల ఉంది. మీ వెలుపల ఉంది. అంటే ఈ చెట్లలో, నదులలో, మేఘాలలో, నక్షత్రాలలో ఇంకా చెప్పాలంటే ఈ మొత్తం అస్తిత్వమంతా జీవం చేసే నృత్యమే. చక్కగా జీవించడం కోసం నేను మీకు ప్రేమను బోధిస్తాను. దివ్యమైన ఆ ప్రేమ రసాస్వాదనతో మీ జీవితం జీవించే కళతో నిండిపోయేలా చేస్తాను. ఎందుకంటే నేను పలాయనవాదిని కాదు అని ఓషో గారు ఇక్కడ చెప్తున్నారు. హిప్పీలు వంటి మీ పాత మతాలన్నీ మీకు పలాయనవాదాన్ని మాత్రమే బోధించాయి. ఇప్పుడు మీరు ఎవరిని హిప్పీ అంటారో తెలుసుకోవాలి. జీవన పోరాటంలో ఎదురయ్యే సవాలును అంగీకరించలేక, వాటికి ఎదురొడ్డి పోరాడలేక, కొండలలోకో, మఠాలలోకో పిరికి పందల్లా పారిపోయి తప్పించుకు తిరిగే పలాయనవాదులే హిప్పీలు. ఒకవేళ మీరు అలా పారిపోయిన జీవంలో భాగమైన మీరు మీ నుంచి ఎలా తప్పించుకోగలరు? మీ రక్తంలో, మీ ఊపిరిలో జీవం స్పందిస్తుంది. అలా మీ అస్తిత్వమే జీవనమైనప్పుడు మీ నుంచి మీరు ఎక్కడికి తప్పించుకోగలరు? ఒకవేళ అలా తప్పించుకొని పారిపోయేందుకు మీరు చేసే మీ ప్రయత్నాలన్నీ సరైనవేనని మీరు భావించినప్పటికీ అవన్నీ ఆత్మహత్యతో సమానమే. ఎందుకంటే మీరు బాధ్యతలను విస్మరించి జీవితంతో జీవితంతో అంటే జీవనంతో పోరాడలేక మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేలా అంటే అది సరైన జీవితం కాదని ఇక్కడ చెప్తున్నారు. దాన్ని ఆత్మహత్యతో సమానం. అంటే మన ఆత్మని మనమే చంపుకున్నట్టు. మీరనుకుంటున్న మీ మునులు, మహాత్ములు, సన్యాసులందరూ క్రమక్రమంగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారే. అంతేకాదు వారందరూ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోలేని పిరికిపందలు. అందుకే వారు వాయిదాల పద్ధతిలో మెల్లమెల్లగా క్రమక్రమంగా మరణిస్తూ ఉంటారు. రోగిష్టి భావాలతో అసంపూర్ణంగా జీవించి ఆ పిచ్చుక మోకను మనం గౌరవిస్తున్నాం. వారందరూ
దైవానికి వ్యతిరేకులే. ఎందుకంటే వారు జీవానికి వ్యతిరేకులు. అందుకే వారు జీవితాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. జీవితం అంటే నాకు అపరిమితమైన ప్రేమ. అందుకే నేను వేడుక చేసుకోవడాన్ని బోధిస్తాను. అన్నింటినీ ప్రేమిస్తూ, ఆనందంగా అనుభవిస్తూ జీవించాలి. నా దృష్టిలో అపవిత్రమైనది ఏదీ లేదు. నిచ్చెనలోని మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు వరకు ప్రతి మెట్టు నాకు పవిత్రమైనదే. ఎందుకంటే అన్ని మెట్లు ఒకే నిచ్చెనకు సంబంధించినవి. అలాగే శరీరం నుంచి ఆత్మ వరకు, భౌతికం నుంచి ఆధ్యాత్మికం వరకు, సంభోగం నుంచి సమాధి వరకు ఇలా నా దృష్టిలో ప్రతిదీ పవిత్రమైనదే. ఒక సన్యాసి నేను కూడా మీలాగే హ్యామ్లైట్ పాత్రలో నటించాను అన్నాడు ఒక నటుడితో. సో హ్యామ్లెట్ నిజంగా ఒఫేలియాను అనుభవించాడంటారా అన్నాడు ఆ నటుడు. వాడు అనుభవించాడో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆ పాత్రధారిని పాత్రలో అనుభవించాను అన్నాడు ఆ సన్యాసి. వేడుక ఎప్పుడూ అలాగే సంపూర్ణంగా జరగాలి. అప్పుడే మీరు అన్ని కోణాలలోనూ చాలా ఉన్నతంగా ఉంటారు. అదే మీరు దేవుడికిచ్చే నివేదన. ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే ఏదో ఒక రోజు మీరు ఆయనను ఎదుర్కోక తప్పదు. అలా ఆ దేవుడు మీకు ఎదురైనప్పుడు ఆయన మిమ్మల్ని జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా జీవించావా లేదా అని మాత్రమే అడుగుతాడు. ఎందుకంటే జీవితం అనే అవకాశం కేవలం జీవించడం కోసమే మీకు లభించినది తప్ప దానిని పరిత్యజించేందుకు కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. నా సన్యాసులు మరణాన్ని కూడా ఒక పండగలా వేడుక చేసుకుంటారు. ఎందుకంటే నా దృష్టిలో మరణం జీవితానికి ముగింపు కాదు. ఎందుకంటే మనం జీవాత్మలం కాబట్టి. శరీరం మాత్రమే నాశనం అవుతుంది. మళ్ళీ మనం చేసుకునేటువంటి కర్మల ప్రకారం మళ్ళీ మనం ఇంకో జీవితాన్ని మళ్ళీ రాసుకొని తెచ్చుకుంటాం. నా దృష్టిలో మరణం జీవితానికి ముగింపు కాదు. అది జీవితం పరాకాష్ఠకు చేరుకున్నదని తెలిపే పతాక సన్నివేశం. అదే జీవిత పరమావధి. మీరు జీవితాన్ని ప్రతి క్షణం సరిగా సంపూర్ణంగా ఆస్వాదించి ఉంటే మీ మరణం మీకు ఖచ్చితంగా అంతిమ భావప్రాప్తి అనుభవాన్ని అందజేస్తుంది. అయితే ఇన్ని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు అసలైన టాపిక్ ఏమిటంటే జీవితానికి లక్ష్యం ఏమిటి? అని మనకి క్వెషన్ మార్క్. జీవితానికి ఏంటి లక్ష్యం ఏంటి? ఎందుకు పుట్టాము? మళ్ళీ ఎందుకు ఈ శరీరాన్ని త్యాగం చేయాలి? జీవించడమే ఒక జీవిత లక్ష్యం. జీవితం అంటే జీవించడమే జీవిత లక్ష్యం. అది తప్ప జీవితానికి మరొక లక్ష్యం లేదు. ప్రతి దాని లక్ష్యం జీవించడమే. అది తప్ప దేనికి మరొక లక్ష్యం లేదు. అదే ప్రతిదాని అంతర్గత సహజ స్వభావం. కాబట్టి జీవించడమే జీవిత లక్ష్యం. ఈ ప్రపంచంలో మిగిలిన వాటన్నిటికీ ఏదో ఒక లక్ష్యం ఉండవచ్చు. అలాగే అవన్నీ మరొక ముగింపుకు ఒక సాధనంగా ఉండవచ్చు. కానీ మీరు కనీసం ఒక్కదానినైనా దేనికి ఒక సాధనంగా కాకుండా అన్నింటికీ అదే ఒక ముగింపుగా వదిలేయాలి. దానిని మీరు అస్తిత్వం అనండి, దేవుడనండి, జీవితం అనండి అవన్నీ ఒకే వాస్తవానికున్న వివిధ పేర్లు మాత్రమే. జీవితానికి వేదాంతులు దేవుడు అని పేరు పెట్టారు. జీవితానికి వేదాంతులు దేవుడు అని పేరు పెట్టారు. అది మనిషి పెట్టిన పేరు కాబట్టి అందులో ఒక ప్రమాదం ఉంది. ఎందుకంటే అది తప్పు అని ఖండించవచ్చు. దాన్ని వ్యతిరేకిస్తూ వాదించవచ్చు. కమ్యూనిస్టులు మాత్రమే కాదు. బౌద్ధులు, జైనులు, నాస్తికులు ఇలా ఈ భూమిపై ఉన్న జనాభాలో దాదాపు సగం మంది ఏ దేవుడిని నమ్మరు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాలు, రుజువులు, వాదనలు లేవు. అలా ఆ పదానికి ఎలాంటి రక్షణ లేకపోవడంతో అది ఎలాంటి అర్థం లేని ఒక శూన్యం పదంగా మిగిలిపోయింది. అందుకే ఆ పదాన్ని మీకు నచ్చినట్లుగా వాడుకోవచ్చు. కాబట్టి ఎలాంటి అర్థం లేని దేవుడు అనే శూన్య పదానికి బదులు అస్తిత్వం అని సంబోధించడం మరింత అర్థవంతంగా ఉంటుంది. ఈ శతాబ్దంలోని చాలా గొప్ప ఆలోచనా పరులందరూ అస్తిత్వవాదులే. అందుకే వారు దేవుడు అనే పదాన్ని పూర్తిగా వదిలేశారు. కంటి ముందు కనిపిస్తున్న అస్తిత్వం వారికి చాలా చక్కగా సరిపోయింది. కానీ ఆ దృష్టిలో దేవుడు ఒక చివరి హద్దు. అయితే అస్తిత్వం మరొక చివరి హద్దు. ఎందుకంటే అస్తిత్వం అనే పదంలో అది సజీవమైనదా కాదా, చైతన్యం ఉందా లేదా, తెలివి ఉందా లేదా అనే భావన ఎక్కడా కనిపించదు. అవి దానికి
ఉంటే ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. అందుకే నేను జీవాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే కావలసినవన్నీ జీవితంలోనూ ఉన్నాయి. పైగా పైన చెప్పిన సందిగ్ధాలకు జీవితంలో ఏమాత్రం తావులేదు. అందుకే దానికి రుజువులు, వాదనలు అవసరం లేదు. ఎందుకంటే మీరే జీవితం, మీరే వాదన, మీరే రుజువు. కాబట్టి మీరు జీవితాన్ని ఏమాత్రం వ్యతిరేకించలేరు. అందుకే మానవ చరిత్రలో జీవితాన్ని వ్యతిరేకించిన ఆలోచన పరులు ఎవరూ లేరు. అనేక లక్షల మంది దేవుడిని వ్యతిరేకించరు. కానీ మీరు జీవాన్ని ఎలా వ్యతిరేకించగలరు? అది మీ ఊపిరిలో, హృదయ స్పందనలలో, కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ప్రేమలో వ్యక్తీకరించబడుతుంది. చెట్లు, పక్షులు, నదులు, కొండలు ఇలా అది అనేక రకాలుగా తాండవిస్తూ పరమానందంతో పండగ చేసుకుంటుంది. ప్రతి దాని లక్ష్యము జీవించడమే. అది తప్ప జీవితానికి మరొక లక్ష్యం లేదు. జీవించడం ప్రతిదాని అంతర్గత సహజ స్వభావం. ఎదుగుతూ, విస్తరిస్తూ, ప్రేమిస్తూ, పరమానందంగా నాట్యం చేస్తూ, వేడుక చేసుకోవడం లాంటి జీవితానికి సంబంధించిన అంశాలన్నీ జీవంలో నిక్షిప్తమై ఉన్న అంతర్గత సహజ స్వభావాలే. కానీ వాటి కోసం మనం చేసే ప్రయత్నాలను ఇప్పటి వరకు ఏ మతము ఏమాత్రం అంగీకరించలేదు. పైగా అవి జీవాన్ని వ్యతిరేకిస్తూ కాల్పనిక దేవుణ్ణి సమర్థించడం మొదలుపెట్టాయి. అలా ఆ మతాలన్నీ అదే తీరులో అనేక వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు జీవితంలోని లొసుగులను ఏమాత్రం సరిదిద్దలేకపోయాయి. ఎందుకంటే వాటి దేవుళ్ళు అస్తిత్వం జీవాన్ని త్యజించడంలోనే ఉంది. కానీ జీవాన్ని త్యజించడం అంటే మృత్యువును గౌరవిస్తున్నట్లే. పైగా ఆ దేవుళ్ళు జీవం యొక్క అంతర్గత కేంద్రం కాదు. అందుకే మానవాళి ఘోరమైన దుఃఖంలో జీవిస్తుంది. మరణించిన సన్యాసులను మీరు ఆరాధించడం అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగినది కాదు. ఎందుకంటే మీ మతాలన్నీ మృత్యువును ఆరాధిస్తున్నవే. ఆ సన్యాసులు జీవించి ఉన్నప్పుడు మీరు వారిని రాళ్లతో కొట్టి విషమిచ్చి సిలువ చేసి చంపేశారు. అలా వారు మరణించిన తర్వాత అకస్మాత్తుగా మీ అభిప్రాయంలో పూర్తి మార్పు చోటు చేసుకుంటుంది. అప్పుడు వెంటనే మీరు వారిని ఆరాధించడం ప్రారంభించారు. మానసికమైన ఈ మార్పు ఎందుకు చోటు చేసుకుంది అనే విషయంపై లోతుగా పరిశీలించిన వారు ఎవరూ లేరు. కాబట్టి జీవించి ఉన్న సన్యాసులను నిరసిస్తూ వారు మరణించే వరకు హింసించడం, అలా మరణించిన తర్వాత వారినే ఆరాధించడం ఎందుకు జరిగింది అనే అంశంపై మనం చాలా లోతుగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరణించిన ఆ సన్యాసులు ధార్మిక నిబంధనలన్నింటినీ పూర్తిగా అనుసరించారు. అందుకే వారు ఎవరిని ప్రేమించరు, చక్కగా నాట్యం చేస్తూ ఆనందించరు, హాయిగా నవ్వరు, చివరికి స్వేచ్ఛగా ఊపిరి పీల్చరు. వారి హృదయాలు ఏమాత్రం స్పందించవు. అందుకే వారు ఈ అస్తిత్వంతో ఎలాంటి అనుబంధం పెట్టుకోరు. అప్పుడే వారు అసలైన ధార్మికులని భావిస్తారు. అందుకే వారు ఎలాంటి పాపము చేయలేరు. అలా వారు నిజంగానే జీవాన్ని త్యజించారు. కాబట్టి మీరు ఖచ్చితంగా వారిని నమ్మవచ్చు, వారిపై ఆధారపడవచ్చు. జీవించి ఉన్న సన్యాసి అంతగా నమ్మదగిన వాడు కాదు. ఎందుకంటే రేపు అతడు తన మనసును మార్చుకోవచ్చు. సన్యాసులు పాపులు సన్యాసులుగా మారిన అనేక సంఘటనలు ఉన్నాయి. కాబట్టి వారు మరణించే వరకు వారి గురించి ఖచ్చితంగా ఏది చెప్పలేము. మీ దేవాలయాలు, చర్చిలు, సినిగాగులు, మసీదులు, గురుద్వారాలలో మీరు చేస్తున్న పూజలకు అదే ముఖ్య కారణం. వాటిలో మీరు ఎవరిని పూజిస్తున్నారు? జీవించి ఉన్న మీరు మరణించిన వారిని పూజిస్తున్నారు. అంటే గతాన్ని, వర్తమానం పూజిస్తున్నట్లే కదా. కాబట్టి కేవలం జీవితాన్ని వ్యతిరేకించే ఈ మతాలను వలనే జీవితం బలవంతంగా మృత్యువును ఆరాధిస్తుంది. అందుకే జీవితానికి లక్ష్యం ఏమిటి అనే ప్రశ్న యుగ యుగాలుగా పదే పదే తలెత్తుతూనే ఉంది. మీ మతాల ప్రకారం మీ పురాణాలలో ఉన్న కాల్పనిక దేవుడు పేరు మీద మిమ్మల్ని మీరు హింసించుకుంటూ మీ జీవితాన్ని పరిత్యజించడమే జీవిత లక్ష్యం. జంతువులకు, చెట్లకు, నక్షత్రాలకు ఇలా దేనికైనా జీవించడం తప్ప వేరే మతం లేదు. కేవలం ఒక్క మనిషి తప్ప ఈ మొత్తం అస్తిత్వం అంతా జీవించడాన్ని మాత్రమే నమ్ముతుంది. దానికి ఏ దేవుడు, దేవాలయము, పవిత్ర గ్రంథము లేదు. జీవమే దేవుడు, అదే దేవాలయము, అదే పవిత్ర గ్రంథము. జీవమే అంతా. జీవితాన్ని
హృదయపూర్వకంగా సంపూర్ణంగా జీవించాలి. అదే అసలైన మతం. అలా జీవించడాన్నే నేను మీకు బోధిస్తాను. అప్పుడు ప్రతి క్షణం మీకు ఉత్సవంగా మారుతుంది. లక్ష్యం అనే భావన భవిష్యత్తును మీ మనసులోకి తెస్తుంది. ఎందుకంటే ఏ లక్ష్యానికైనా, ఏ గమ్యానికైనా, ఏ ముగింపుకైనా భవిష్యత్తు చాలా అవసరం. కానీ కేవలం వర్తమానమే మీకున్న ఏకైక వాస్తవం. అందుకే మీ గమ్యాలన్నీ ఆ వర్తమానాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. భవిష్యత్తు కేవలం మీ ఊహ మాత్రమే. అలాగే గతం కేవలం మీ జ్ఞాపకాల తీరాలలోని అడుగుజాడలు మాత్రమే. కాబట్టి గతం, భవిష్యత్తులు ఎప్పటికీ ఏమాత్రం వాస్తవం కాబోవు. ఈ క్షణమే వాస్తవం. కాబట్టి ప్రతి క్షణం ఎలాంటి అణచివేతలు, భయాలు, ఊహలు వంటి అంతర్గత అవరోధాలకు, భవిష్యత్తుపై పేరాశలు, వ్యామోహాలు, గతానికి చెందిన జ్ఞాపకాల ఆలోచనలకు ఏమాత్రం గురి కాకుండా ఉప్పొంగే నిత్య నూతన యవ్వనంతో ఉరకలు వేస్తూ స్వచ్ఛమైన అమాయకత్వంతో చాలా హాయిగా సంపూర్ణంగా హృదయపూర్వకంగా జీవించాలి. నా దృష్టిలో ఆ అమాయకత్వమే దివ్యత్వం. అలా ప్రతి క్షణం పరమానందంతో నాట్యం చేస్తూ జీవించినప్పుడే మీ జీవితం దీపావళి అవుతుంది. అప్పుడే మీరు సృష్టించుకున్న దేవుడు మీలో కనిపిస్తాడు. అంతేకాని ఏ దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించలేదు. ప్రతి క్షణం ఎంత విలువైనదంటే ఒకసారి అది గతిస్తే మళ్ళీ తిరిగి రాదు. అంటే గతించిన ఆ క్షణం శాశ్వతంగా పోయినట్లే. అందుకే ప్రతి క్షణం మీరు పరమానంద పరవశంతో సంపూర్ణంగా జీవిస్తూ మీ ప్రేమను, మీ నిశ్శబ్దాన్ని, మీ ప్రశాంతతను అందరికీ పంచుతూ జీవించాలని నేను కోరుకుంటాను. అప్పుడే మీ జీవితం మనోహర నాట్యభరితంగా మారుతుంది. అప్పుడు అనేక ఆశీర్వాదాలు మీకు దక్కినట్లు మీరు భావించడం మాత్రమే కాకుండా మీరే ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించగలవారవుతారు. అదే అసలైన ప్రామాణికమైన మార్గం. జీవితానికి జీవించడమే ముఖ్యం. మిగిలినవన్నీ జీవితానికి అనవసరమైనవే. ప్రతి వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని కనుక్కునే దిశగా వెళ్ళేందుకు కావలసిన ఏకైక రాజమార్గాన్ని మీరు ఎప్పటికీ నిర్మించలేరు. ఎందుకంటే ప్రతి వ్యక్తి అద్వితీయమైన వాడే. అందువల్ల ప్రతి వ్యక్తి ఎలాంటి గుంపులు అనుసరించకుండా, ఆ సమూహంతో కలిసి వెళ్లకుండా, తన అంతరంగం చెప్పిన దానినే అనుసరిస్తూ, తన అడుగుజాడలనే ఒక రహదారిగా చేస్తూ, ఎవరూ నిర్మించిన నూతన మార్గంలో పయనిస్తూ, తన జీవాన్ని తానే కనుక్కోవాలి. నమ్మకం మీ జ్ఞానాన్ని నాశనం చేసే విషం లాంటిది. కాబట్టి నాతో పాటు మీరు ఎవరినీ నమ్మకండి. మీ అంతర్దృష్టిని మీరే తెలుసుకొని దానినే మీరు అనుసరించాలి. అది చూపే మార్గమే మీకు సరైన దారి. అలా జీవించడంలోనే అందముంటుంది. ఈ సందర్భంలో నేను మొన్న 'రహస్యం' అనే బుక్ చదివాను. 'సీక్రెట్'. ఇంగ్లీష్‌లో, తెలుగులో, హిందీలో అన్ని భాషల్లో దొరుకుతుంది. అందులో చెప్పేదేంటంటే, మీ యొక్క కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటుంది కదా! మనం ఏ విధంగా ఊహిస్తామో అదే విధంగా జరుగుతుంది. అంటే మీరు ఇచ్చినటువంటి చైతన్యమైనటువంటి దృష్టిలో మీరేదైతే తలుచుకుంటారో అది సబ్‌కాన్షియస్ మైండు అది మీకు తీసుకొస్తుంటుంది. అంటే మనం అపోహలని, అనుమానాలని, భేదాలని అన్నీ విడిచిపెట్టి అంతా మంచే జరుగుతుంది. నా జీవితం ఆనందంగా ఉంటుంది. నాకేది కావాలంటే ఆ విశ్వం నాకు తీసుకొచ్చి ఇస్తుందనే భావనతో మనం నిత్యం అదే ధ్యానంలో ఉండేలా అంటే మనం ఏం కావాలంటే అది అవుతుందనేసి సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. అంటే మనలో కాన్షియస్ మైండు, సబ్‌కాన్షియస్ మైండ్ ఉన్నవన్న విషయం మీకు తెలిసిందే. సో, ఈ విధంగా మన జీవితాన్ని మనమే నిర్మించుకోవచ్చు అనేది ఆ 'రహస్యం' బుక్ యొక్క ఆహ్, సారాంశం. కాబట్టి ఇక్కడ కూడా మనకు అదే విధంగా చెప్తున్నారు. ఈవెన్ శ్రీమద్ భాగవతంలో కూడాను మనకేం చెప్తున్నారంటే, మనం మన జీవితాన్ని నిర్మించుకునేటటువంటి కర్త, కర్మ, క్రియ మనమే. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ నమ్మకం ఈ జ్ఞానాన్ని నాశనం చేసే విషయం లాంటిది.
అంటే మనం ఏ విధంగా నమ్ముతున్నామో అదే మన జీవితం. కాబట్టి నాతో పాటు మీరు ఎవరిని నమ్మకండి అని చెప్తున్నారు ఇక్కడ. మీ అంతర్దృష్టిని అంటే మీ అంతరాత్మను ఫాలో అవ్వండి. అది మీరు తెలుసుకొని దానినే మీరు అనుసరించాలి. దట్ ఈస్ ఓన్లీ గాడ్. అది చూపే మార్గమే మీకు సరైన దారి. అలా జీవించడంలోనే అందముంటుందని చెప్పారు. జీవ చైతన్య ప్రపంచం ఆకాశం లాంటిది. పక్షులు ఆకాశంలో ఎగురుతాయే కానీ అలా ఎగిరినట్లు తెలిపే అడుగుజాడలను అవి ఆకాశంలో ఎక్కడా విడిచిపెట్టవు. అలాగే పరిపూర్ణమైన చిత్తశుద్ధితో మీరు చాలా నిజాయితీగా జీవించినట్లయితే ఇక్కడ క్లియర్‌గా అండర్‌స్టాండ్ చేసుకోండి. పరిపూర్ణమైన చిత్తశుద్ధితో మీరు చాలా నిజాయితీగా జీవించినట్లయితే మీ అడుగుజాడలను మీరు ఎక్కడా విడిచిపెట్టరు. వాటి అవసరం ఎవరికీ లేదు. ఎందుకంటే అందరూ తమ నిశ్చలమైన అంతర్వాణిని మాత్రమే అనుసరించాలి. అంతర్వాణిని అంటే మన మనకు మనం చేసే ప్రతి పనికి కూడాను మనకు అంతరాత్మ మనకు ప్రబోధిస్తుంది. మీరు మంచి మార్గంలో వెళ్తున్నారా? చెడు మార్గంలో వెళ్తున్నారా? మీరు గమనించండి. మీరు తప్పు చేస్తున్నారనిపిస్తుంది. మీరేదైనా తప్పు చేసి ఎలా అంటే మీకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది. నేనేదో తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుందే అంటే మీ అంతర్వాణి మీకు ప్రబోధం చేస్తుంది. మీరు మంచి మార్గంలో వెళ్ళటం లేదు. ఒకవేళ మంచి మార్గంలో వెళ్ళాలంటే మీ అంతర్వాణి ఎంతో హాయిగా ఉంటుంది. మీ ఆత్మ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరికైనా మనం దానం చేసేటప్పుడు, ఎవరికైనా మనం జ్ఞానాన్ని పంచేటప్పుడు వారు కృతజ్ఞతాభావంతో ఒక చిరునవ్వు నవ్వితే, మీ వల్ల నాకు ఇలా తెలుసుకుందంటే మనకెంతో ఆనందం వస్తుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే, అందరూ తమ నిశ్చలమైన అంతర్వాణిని మాత్రమే అనుసరించాలి. ఎందుకంటే అది మీకు చక్కని సూచనలిస్తూ దారి చూపుతుంది. అందుకు మీరు చాలా గాఢంగా ధ్యానం చేయాలి. అప్పుడే మీరు దానిని వినగలరు. అంతేకాని ఈ మతస్థాపకులు, మత ప్రవక్తలు దానిని మీకు వినిపించలేరు. అలాగే ఏ మతాలు, ఏ పవిత్ర గ్రంథాలు దానిని మీకు వినిపించలేవు. అవన్నీ అనేక వేల సంవత్సరాలుగా దానిని మానవాళికి తెలిపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంతవరకు అవి ఎలాంటి విజయాన్ని సాధించలేదు. పైగా అవన్నీ ఏమాత్రం బుద్ధిలేని మందమతులను మాత్రమే సృష్టించాయి. అందుకే వారు కేవలం నమ్మకాలను మాత్రమే మీకు బోధించారు. వాటిని అనుసరిస్తే మీ తెలివి నాశనమైనట్లే. ఎందుకంటే నమ్మకం మీ జ్ఞానాన్ని నాశనం చేసే విషయం లాంటిది. కాబట్టి నాతో సహా మీరు ఎవరిని నమ్మకండి అని మనకి ఇక్కడ సందేశం ఇచ్చారు. మీ అంతర్దృష్టిని మీరే తెలుసుకొని దానినే మీరు అనుసరించాలి. అది చూపే మార్గమే మీకు సరైనది దారి. దానిని ఎవరు అనుసరిస్తున్నారనేది ఒక విషయమే కాదు. అందరూ అద్వితీయమైన వారే. కాబట్టి అలా జీవించడంలోనే అందముంటుంది. జీవితానికి లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించారు. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన అతి పురాతనమైన ప్రశ్న. ఆది నుంచి మనిషి అలా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఇంతవరకు ఆ ప్రశ్నకు అనేక వేల సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఏ సమాధానము సంతృప్తికరంగా లేదు. అందుకే ఆ ప్రశ్న నేటికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ ప్రశ్నకును ఆ ప్రశ్నకు నా సమాధానం ఇదే. చాలా గాఢంగా, చాలా ఉన్నతంగా జీవించడమే జీవిత లక్ష్యం. అంతకు మించి ఉన్నతమైనది ఏదీ లేదు అని మనకి చెప్తున్నారు. సో యు ఆర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అలాంటప్పుడు ఇక్కడ దైవం మధ్యలో ఎందుకు వస్తాడు? ఎవ్రీబడీ ఈజ్ యూనిక్. కాబట్టి మనం చాలా విషయాల్లో పురాతనమైనటువంటి నమ్మకాల బేసిస్ మీద ఒక్కొక్కసారి మనం దేవుణ్ణే బ్లేమ్ చేస్తుంటాం. ప్రతిరోజు గుడికెళ్తుంటాం, అభిషేకాలు చేయిస్తుంటాం, అష్టోత్తరాలు చేయిస్తుంటాం, పూజిస్తుంటాం. ఆయన మీద బాధ్యత పడేస్తాం. మళ్ళీ మన గుణాల ప్రకారం మనం ప్రవర్తిస్తుంటాం. అన్లెస్ అండ్ అంటిల్ చేంజ్ అవర్ యాటిట్యూడ్, మన గుణాలని, మన భావాలని మార్చుకోకపోతే ఏ దేవుడు కూడా మనల్ని రక్షించడు. భగవద్గీత కూడా అదే చెప్తుంది. శ్రీమద్ భాగవతం కూడా అదే చెప్తుంది. పురాణాలు అదే చెప్తున్నాయి. ఎన్నో పుస్తకాలు చెప్తున్నాయి. మనం గతంలో ఉంటాం, లేకపోతే భవిష్యత్తులో ఉంటాం. మనం ప్రత్యక్షంలో ఉండం. మనకున్న ఈ క్షణాన్ని మనం అనుభవించక భవిష్యత్తు కోసం అనుమానాలు, అపోహలతోటి గతంలో జరిగిపోయిన వాటిని తరచూ తలుచుకుంటూ, వాటిని మనం క్యారీ చేసుకుంటూ, మన బుర్రల్లా వేడి చేసుకుంటూ, పాడు చేసుకుంటూ మనం జీవితాన్ని
నడుపుతున్నాం. అది విడిచిపెట్టమనే ఇక్కడ చెప్తున్నారు. ఏమన్నారు? చాలా గాఢంగా, చాలా ఉన్నతంగా జీవించడమే జీవిత లక్ష్యం. అదే మనం ఫాలో అయితే దానికి గాఢమైన ధ్యానం చేయమంటున్నారు. మనం ధ్యానంతోటే మనకు కావలసినటువంటివి మనం పొందవచ్చు అనే నిగూఢమైన సత్యం ఈ అందమైన జీవితంలో చెప్పబడింది. ఇంకా నిండైన జీవకళతో ఉట్టిపడుతూ ఉండేదెలా అని మనకిక్కడ ఒక టాపిక్ చెప్పారు. నిండైన జీవకళతో ఉట్టిపడుతూ ఉండడం అనేది ఏమంత కష్టమైన పని కాదు. అలా ఉండడం చాలా సులభమైన పని. కాబట్టి దానిని నేర్చుకోవలసిన పని లేదు. దాన్ని నేర్చుకోవాల్సిన పని ఏం లేదు. అయినా సరే అలా ఉండగలగడం దాదాపు అసాధ్యంగా తయారు చేశారు. చెట్లు, పక్షులు, జంతువులు ఇలా ప్రతి జీవి స్వభావ సిద్ధమైన సహజ జ్ఞానంతోనే జన్మిస్తాయి. మొత్తం జీవరాశిలో కేవలం ఒక్క మనిషి మాత్రమే అన్ని జీవాల కన్నా అత్యున్నతమైన జీవి. అయినా మనిషి ఎంత దురదృష్టవంతుడంటే జీవించే కళను తెలుసుకోవాలనుకుంటున్నాడు. జీవితాన్ని వ్యతిరేకించే నియమాలు, నిబంధనలను మనిషి నిరంతరం అనుసరిస్తూ ఉండడమే అందుకు ముఖ్య కారణం. అందుకే మనిషికి ఆ కోరిక కలిగింది. అనేక శతాబ్దాలుగా మానవాళిని శాసిస్తున్న ఈ ప్రపంచంలోని మతాలన్నీ జీవితాన్ని వ్యతిరేకించేవే. ఈ జీవితం ఒక శిక్ష అనేది వాటి మౌలిక సిద్ధాంతం. దేవుడి ఆజ్ఞ మీరిన ఆదాము, అవ్వల కారణంగా మీరు పాపులుగా జన్మించారని క్రైస్తవ మతం అంటుంది. ఎవరూ నమ్మలేని ఈ కట్టుకథను మీరు ఎంతకాలం భరించగలరు? ఆదాము, అవ్వలు దేవుడి ఆజ్ఞలను అతిక్రమించినంత మాత్రాన దానితో మనకు సంబంధం ఉన్నట్లు నాకు ఎక్కడా కనిపించట్లేదు. అయినా ఆజ్ఞను అతిక్రమించడం పాపం ఎలా అవుతుంది? ఒక్కొక్కప్పుడు అలా చేయడం కూడా గొప్ప పుణ్యకార్యం కావచ్చు. కానీ అన్ని సమాజాలు, సంస్కృతులు విధేయతనే కోరుకుంటాయి. విధేయత అంటే సరెండర్. ఎందుకంటే బానిసత్వానికి ఉన్న మరొక పేరే విధేయత. అదొక ఆధ్యాత్మిక బందీఖానా. ఆదాము, అవ్వలు చేసిన తప్పేమిటి? వారు జ్ఞాన ఫలాన్ని తిన్నారు. అది పాపం ఎలా అవుతుంది? అంటే జ్ఞానం కోసం చేసే పని పాపము, అజ్ఞానం కోసం చేసే పని పుణ్యము అవుతుందా? ఆయన ఈడెన్ పూదోటలోని ఒక చెట్టుకు జ్ఞాన ఫలాన్ని, మరొక చెట్టుకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే ఫలాలను ఏర్పాటు చేసి జ్ఞాన ఫలాన్ని తినవద్దని చెప్పి ఆదాము, అవ్వలను అందులోకి వదిలినది ఆ దేవుడే కదా. వద్దన్న పని చేయాలని భావించడం మానవ సహజం. తినవద్దని నిషేధించడమే తప్పు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించడం ఒప్పే కానీ ఏమాత్రం తప్పు కాదు. జ్ఞాన ఫలాన్ని ఆదాము, అవ్వలకు అందుబాటులో ఉంచడమే ఆ దేవుడు చేసిన పాపం. కాబట్టి దేవుడే అసలైన పాపి. అంతేకాని ఆదాము, అవ్వలు ఏమాత్రం పాపలు కారు. వారే ఈ ప్రపంచ మానవాళిలోని గౌరవనీయులైన తొలి విప్లవకారులు. సంస్కృతులు, శాస్త్రాలు, కళలు ఇలా అన్నీ ఆదాము, అవ్వల అవిధేయత వల్లనే సాధ్యమయ్యాయి. లేకపోతే నేటికి మనం ఈడెన్ పూదోటలో దిగంబరంగా తిరుగుతూ కనీసం చూయింగ్ గమ్ అయినా లేకుండా కేవలం గడ్డి నములుతూ ఉండేవాళ్ళం. కేవలం క్రైస్తవ మతమే కాదు, ఇతర మతాలు కూడా జీవితాన్ని వ్యతిరేకించేందుకు అనేక ఇతర కారణాలను కనుక్కున్నాయి. మీరు గత జన్మలో చేసిన పాపాలకు శిక్షగా ఇప్పుడు దీనాతి దీనమైన బాధలు పడక తప్పదంటాయి. హిందూ, బౌద్ధ, జైన మతాలు చేసిన పాపాలకు శిక్ష అనుభవించడం తప్ప మరొక పరిహారమే లేదు. ఇప్పుడు మీరు పడుతున్న బాధలన్నీ గత జన్మలో మీరు చేసిన పాపాల ఫలితమే. కాబట్టి వాటిని మీరు సహనంతో భరించినట్లయితే మీ భవిష్య జీవితం బాగుపడుతుందని అన్ని మతాలు అంటాయి. ఇదొక వింత వాదన. నిజానికి కార్యకారణ సంబంధాలు ఎప్పుడూ ఒకటిగా కలిసే ఉంటాయి.
ఈ జన్మలో చేసిన తప్పులకు మీకు ఈ జన్మలోనే శిక్ష పడుతుంది, అంతేకాని ఆ శిక్ష వచ్చే జన్మ వరకు ఎప్పుడూ వాయిదా పడదు. మంటలో చేయి పెట్టిన వెంటనే కాలుతుంది, అంతేకాని ఆ కాలడం వచ్చే జన్మ వరకు ఎప్పుడూ వాయిదా పడదు. ఏ పని చేసినా దాని ఫలితం మీకు ఒక బహుమతిగాను శిక్షగాను వెంటనే దక్కుతుంది. కాబట్టి వచ్చే జన్మల కబుర్లన్నీ మీరు మీ జీవితాన్ని అధమ స్థాయికి దిగజార్చుకునేందుకు సిద్ధపడేలా మిమ్మల్ని ఒప్పించేందుకు అల్లిన కుట్రపూరిత కథనాలు మాత్రమే. ఈ మతాలన్నీ జీవితాన్ని త్యజించమనే మీకు బోధించాయి. అలా జీవితాన్ని త్యజించిన వారు ఋషులుగా తయారై అందరి చేత పూజింపబడతారు, అంతేకాని హాయిగా ఆనందంగా జీవిత మకరందాన్ని ఆస్వాదించే వారిని ఎవరు మాత్రం పట్టించుకోరు. పైగా వారిని భోగలాలసులు అంటారు, అందరూ నిందిస్తారు. సరదాలకు సంతోషాలకు దూరమైన మన పెంపకమంతా జీవితంలో లభించే చిన్న చిన్న ఆనందాలైన ఆట పాటలకు కూడా నోచుకోకుండా పోయింది. అందువల్ల మీరు ఎంత చక్కగా పాడినా నాట్యం చేసినా ఒక్క నేను తప్ప మిమ్మల్ని ఒక్క ఋషి అభినందిస్తూ మెచ్చుకునేవారు ఎవరు ఉండరు. మీ నాట్యంలో మీ గానంలో మీరు మాయమై మీ నాట్యం మీ గానం మాత్రమే మిగిలినప్పుడు అవి దివ్యత్వాన్ని సంతరించుకున్నట్లే. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తే దానిని అందరూ ఖండిస్తారు, ఎందుకంటే ప్రేమించడం మృగతుల్యమని అన్ని మతాలు మీకు బోధించాయి. నేను గమనించినంత వరకు జంతువులలో ప్రేమ ఉన్నట్లు నాకు ఎక్కడా కనిపించలేదు. ప్రేమ అనేది పూర్తిగా మనుషులకు సంబంధించిన విషయం. జంతువుల రతి కార్యాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ సమయంలో వాటి కళ్ళల్లో ఎలాంటి ఆనందమో మీకు కనిపించదు. చాలా యాతన పడుతూ అవి ఆ పనిని చాలా యాంత్రికంగా ముగిస్తాయి. నిజానికి అది అలాగే జరుగుతుంది. అది ఏమాత్రం తప్పించుకోలేని ఒక శారీరక అవసరం. ఏదో తెలియని శక్తి ప్రేరణ వల్ల ఇష్టం లేకపోయినా అవి ఆ పని చేస్తాయి. అందుకే కేవలం ఒక్క మనిషి తప్ప ఏ జంతువు సంవత్సరం పొడవునా రతికార్యంలో పాల్గొనదు. ఋతుకాలంలో వాటిని శారీరకంగా బలవంత పెట్టినప్పుడు మాత్రమే అవి రతికార్యంలో పాల్గొంటాయి. కాస్త గమనిస్తే అప్పుడు కూడా వాటి కళ్ళల్లో ఆనందం ఏమాత్రం కనిపించదు. ప్రేమించడం మృగతుల్యమని భావించడం అర్ధరహిత అనిపిస్తుంది. ప్రేమ అంటే ఏమిటో జంతువులకు తెలియదు, అలాగే అనేక లక్షల మంది మనుషులకు కూడా ప్రేమ అంటే ఏమిటో ఏమాత్రం తెలియదు. ప్రేమ ఎప్పుడు మీ ఉనికి అంతర్గత కేంద్రం పునాదిగా ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే మీరు మీ ఉనికి కేంద్రానికి చేరుకోకపోతే అక్కడ ఉన్న నిధి నిక్షేపాలు మీకు ఎలా తెలుస్తాయి? అక్కడ ఉన్న అనేక నిధులలో ప్రేమ ఒక అంశం మాత్రమే. ఇంకా సత్యం, పరవశం లాంటి అనేక గొప్ప గొప్ప దివ్యానుభూతులు ఆ నిధులలో ఉంటాయి. కేవలం గాఢమైన ధ్యానం ద్వారా మాత్రమే అవి మీకు తెలుస్తాయి. కాబట్టి ధ్యానం నిమగ్నులు కాని వారు ఏమాత్రం ప్రేమించలేరు, జీవించలేరని గుర్తించుకోండి. నిండైన జీవికలతో ఉట్టిపడుతూ ఉండడం ఎలా అని మీరు నన్ను అడుగుతున్నారు. ధ్యానం చేయడం ప్రారంభించండి. అప్పుడే మీరు మీ మూల కేంద్రాన్ని చేరుకొని అక్కడ ఉన్న అనంతమైన సంపదలను తెలుసుకుంటారు. అదొక అద్భుతమైన అనుభవం. అప్పుడు మీరు కావాలనుకుంటే ఈ మొత్తం ప్రపంచాన్నే ప్రేమించగలరు. అలా ఈ ప్రపంచాన్ని మీ ప్రేమతో నింపగలరు. మీ చిన్న శరీరంలో ఒక చిన్న విత్తనం ఉంది. అది అనేక సుగంధాలను వెదజల్లగల అనేక లక్షల పుష్పాలను సృష్టించగలదు. జీవించే కళ కేవలం ధ్యానంతో మాత్రమే ప్రారంభమవుతుంది. దానితో మీరు మీ మనసు హృదయాల నిశ్శబ్దాలను తెలుసుకుంటూ మీ ఉనికి కేంద్రానికి చేరుకుని అక్కడ ఉన్న నిధులను తెలుసుకుంటారు. అదే మీ వాస్తవం. దానిని తెలుసుకున్న వెంటనే మీరు మీ ప్రేమను, మీ జీవశక్తిని, మీ సృజనాత్మకతను అన్ని వైపులకు ప్రసరించగలరు. అప్పుడు మీ మాటలే కవితలవుతాయి, మీ హావభావాలన్నీ కరుణ కురిపిస్తాయి. చివరికి మీ నిశ్శబ్దంలో కూడా చక్కని పాట ఉంటుంది. అలాగే మీరు ఏమాత్రం కదలకుండా కూర్చున్నప్పటికీ చక్కని నాట్యంలో మీరు లీనమై ఉంటారు. ధ్యానం అగ్ని లాంటిది. అది గతం ద్వారా మీకు వారసత్వంగా సంక్రమించిన చెత్తనంతటిని దహించి వేస్తుంది. అప్పుడు
మీరు ఎలాంటి కళలైనా ప్రత్యేకంగా నేర్చుకోవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే అవన్నీ మీ ఉనికిలో వాటంతట అవే ఉద్భవిస్తాయి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పరమానంద భరితమై ఉంటాయి. మీ ప్రతి హృదయ స్పందన విశ్వ చైతన్య హృదయ స్పందనగా మారుతుంది. ఎందుకంటే మీరు ఈ విశ్వంలో భాగం. ఈ వాస్తవాన్ని తెలుసుకున్న వెంటనే మీరు ఏ మతాలకు, ఏ మతాచార్యులకు ఏమాత్రం భయపడకుండా, జీవ వ్యతిరేక భావజాలాలకు ఏమాత్రం అందకుండా, జీవితాన్ని ఏమాత్రం త్యజించకుండా, దాని నుంచి ఏమాత్రం తప్పించుకోకుండా మీరు మీ జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడం ప్రారంభిస్తారు. ఒకసారి మీరు చిక్కుకున్న అన్ని నియమాలు, నిబంధనల నుంచి మీరు బయటపడినట్లయితే మీకు పునర్జన్మ వచ్చినట్లే. ధ్యానం కాబట్టి మళ్ళీ అదే టాపిక్. ధ్యానం అగ్ని లాంటిది. అది గతం ద్వారా మీకు వారసత్వంగా సంక్రమించిన చెత్తనంతటిని దహించేస్తుంది. అప్పుడు మీరు ఎలాంటి కళనైనా ప్రత్యేకంగా నేర్చుకోవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ధ్యానం ద్వారా ఆ కళలని మీ ఉనికిలో వాటంతట అవే ఉద్భవిస్తాయి. కానీ అలా జరిగేందుకు వీలు లేని అనేక అడ్డంకులు ఇప్పుడు మీకున్నాయి. ఎందుకంటే చాలా కాలంగా తప్పుడు బోధనలనే విషప్రయోగం మీపై జరిగినందువల్ల పరమానంద భరితంగా సాగవలసిన మీ జీవితం ఉయ్యల నుంచి శ్మశానం వరకు చాలా విషాదకరంగా సాగుతుంది. ఈ వాస్తవాన్ని తెలుసుకోలేక అందరూ అలాగే బతుకుతున్నారు. చివరికి వారు కనీసం ఆత్మహత్య కూడా చేసుకోలేరు. ఎందుకంటే బ్రతికే బాధాకరమైనప్పుడు మరణం మరింత మెరుగైనదిగా ఉంటుందని వారు ఎలా భావించగలరు? కాబట్టి జీవించే కళపై దృష్టి పెట్టే బదులు మీలో జీవం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది, దాని మూలాలకి సారం ఎక్కడి నుంచి అందుతుంది అనే దానిపై దృష్టి పెట్టండి. అలా మీ జీవం మూలాలను అన్వేషిస్తూ మీ అంతర్గత లోతుల్లోకి వెళ్ళండి. అప్పుడు అకస్మాత్తుగా మీకు మార్మికలంటున్న జ్ఞానోదయపు దివ్యానుభూతి కలుగుతుంది. అదే ఎరుక, అదే జాగృతి. ఆ అనుభూతి దక్కిన వెంటనే మీరు పూర్తిగా మారిపోతారు. అప్పుడు మీకు ఎలాంటి మానసిక వైకల్యాలు, ఎలాంటి దాపరికాలు ఉండవు. అందువల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ మీ సంపూర్ణత్వం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు నాట్యం చేస్తుంటే మీరే నాట్యం అవుతారు. మీరు పాడుతుంటే మీరే పాట అవుతారు. మీరు ప్రేమిస్తుంటే మీరే ప్రేమ అవుతారు. అలా మీరు ఏది చేసినా మీరు అది అవుతారు. అప్పుడు ప్రతి క్షణం ఎంత నిండుగా ఉంటుందంటే ఆ నిండుదల అలా విస్తరిస్తూనే ఉంటుంది. లేకపోతే అందరూ తమకున్న దానితోనే ఏదో విధంగా సంతృప్తి పడుతూ పేదలు, విధేయులు, ఆశీర్వదించబడిన వారు అని భావిస్తూ తమని తాము ఓదార్చుకుంటూ ఉంటారు. నిజానికి ఎవరూ నిరుపేదలుగా, విధేయులుగా ఉండాలని కోరుకోరు. జీవితం మీకు ఎంత ఇస్తుందంటే తలచుకుంటే మీరు చక్రవర్తిలా ఉండగలరు. అది ఒక ప్రామాణికమైన సంపూర్ణ జీవన విధానం. అందుకు మీకు పెద్ద సామ్రాజ్యం ఉండవలసిన అవసరం లేదు. లేకపోతే చక్రవర్తులు కూడా బిచ్చగాళ్ళే. వారు ఏమాత్రం జీవించట్లేదు. పైకి వారు చక్రవర్తుల్లా కనిపిస్తారు, కానీ వారి లోపల ఉన్నదంతా మీలాగే డొల్ల. వారు కూడా మీరున్న పడవలోనే ప్రయాణిస్తూ మీలాగే ఇంకా కావాలని అడుక్కుంటున్నారు. నాకు ఒక ప్రాచీన సూఫీ కథ గుర్తొస్తుంది. ఏంటంటే ప్రతిరోజు ఉషోదయ వేళలో తన తోటలో ఒంటరిగా నడిచే అలవాటున్న ఒక చక్రవర్తికి ఒకరోజు ఆయన కోసమే ఆ తోటలో ఎదురు చూస్తున్న ఒక బిచ్చగాడు ఏమన్నాడంటే, అయ్యా ధర్మం చెయ్యండి అన్నాడు ఆయనతో. అందుకు ఆ చక్రవర్తి నీకేమి కావాలి అని అడిగారు. ఏముంది, ఈ బిచ్చగాడి ముష్టి చెప్పను నింపండి అన్నారట. బంగారం, వెండి, రత్నాలు ఇలా ఇందులో మీరు ఏది వేసినా పర్వాలేదు. చివరికి మీరు ఇందులో మట్టి వేసినా పర్వాలేదు. ఇది నిండడమే నాకు కావాలి. కానీ దీనిని నింపగలరనే నమ్మకం ఉంటేనే ప్రయత్నించండి, లేకపోతే వద్దు. ఇది నా నిబంధన. ఏమన్నారు? మీరు ఏం వేసినా పర్వాలేదు, మట్టి వేసినా పర్వాలేదు, కానీ ఇది నిండేటట్టు చేయాలి. ఈ చిప్ప పూర్తిగా నిండేటట్టు చేయాలి. ఇది నిబంధన అన్నారట.
మీకు నింపగలం నమ్మకం ఉంటే నేను ప్రయత్నించండి అన్నాడు, లేకపోతే వద్దు, ఇది నా నిబంధన అన్నాడు ఆ బిచ్చగాడు. వెంటనే ఆ చక్రవర్తి ఆవేశంతో, నీ ముష్టి చిప్పను నింపలేనంత అసమర్థుడనా నేను అంటూనే ఒక పెద్ద సంచి నిండా వజ్రాలు తమ్మని ముఖ్యమంత్రికి కబురు పెట్టాడు చక్రవర్తి. వెంటనే ఆ బిచ్చగాడు, అవును, నువ్వు కూడా ఈ బిచ్చగాడి ముష్టి చెప్పును నింపలేని బిచ్చగాడివే, అందుకే మీ ప్రయత్నాన్ని విరమించుకోమని మీకు మళ్ళీ చెప్తున్నాను అన్నాడు. వెంటనే ఆ చక్రవర్తి, వీడి ముష్టి చెప్పును మీరు తెచ్చిన వజ్రాలతో నింపండి అన్నాడు. అప్పుడే వచ్చిన ముఖ్యమంత్రితో. వెంటనే ముఖ్యమంత్రి తాను తెచ్చిన వజ్రాలన్నీ ఆ ముష్టి చెప్పులో వేశాడు. అయినా ఆ ముష్టి చెప్ప ఖాళీగానే ఉంది, ఎందుకంటే అందులో వేసిన వజ్రాలన్నీ మాయమైపోయాయి. దానితో అహం దెబ్బతున్న ఆ చక్రవర్తి తన ముఖ్యమంత్రితో, ఎందరో రాజులను ఓడించిన నేను ఆ బిచ్చగాడి చేతిలో ఓడిపోవడమా, పైగా ఈ బిచ్చగాడు నన్ను కూడా బిచ్చగాడు అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిచ్చగాడి చేతిలో నేను ఓడిపోకూడదు, వెంటనే మన ఖజానాలో ఉన్నదంతా తీసుకొచ్చి ఈ బిచ్చగాడి ముష్టి చెప్పును నింపండి అన్నాడు. వెంటనే చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం ఖజానాలో ఉన్న రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలతో చేసిన బంగారు, వెండి ఆభరణాలన్నింటినీ తీసుకొచ్చి ఆ ముష్టి చెప్పులు వేశారు. అయినా అవన్నీ అదృశ్యమవడంతో ఆ ముష్టి చెప్ప ఖాళీగానే ఉంది. అప్పుడు చక్రవర్తి ఆ బిచ్చగాడితో, నువ్వన్నది నిజమే, ఇప్పుడు నేను కూడా నీలాగే బిచ్చగాడిని, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నీ దగ్గర ఉన్నది ముష్టి చెప్ప కాదు, నువ్వు బిచ్చగాడివి కాదు, నువ్వు ఒక మాంత్రికుడివి అన్నాడు. దానితో ఆ బిచ్చగాడు, నేను ముందు నుంచి మీ ప్రయత్నాన్ని విరమించుకోమని మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాను, అయినా అహంకారపూరితులైన మీరు నా మాట వినలేదు. నిజానికి నేను కనీసం ముష్టి చెప్పును కూడా కొనుక్కోలేని బిచ్చగాడినే, నేను కనీసం ముష్టి చెప్పును కూడా కొనుక్కోలేని బిచ్చగాడినే. అందుకే శ్మశానంలో దొరికిన మనిషి కపాలాన్ని చక్కగా శుభ్రం చేసి ముష్టి చెప్పులా తయారు చేసుకున్నాను, అంతేకాని నేను మాంత్రికుడిని కాను. మనిషికి ఎంత ఇచ్చినా తృప్తి పడడు కదా, అందుకే ఈ ముష్టి చెప్పులో ఎంత వేసినా దానికి చాలట్లేదు. అందరి కపాలాలు అలాగే పనిచేస్తాయి, ఎక్కువగా ఆశిస్తే మీ దగ్గర ఉన్నది కూడా పోతుంది అన్నాడు చక్రవర్తితో. చూసారా, ధ్యానం చేసేవాడు ఎప్పుడు ఎక్కువగా ఏది ఆశించకుండా తనకున్న దానితో తృప్తి పడుతూ వర్తమానంలో ఉన్న ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటాడే కానీ జరిగిపోయిన గతం గురించి, ఇంకా రాని భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఏమాత్రం పట్టించుకోడు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, మనిషి యొక్క నైజాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నాడు. రాని భవిష్యత్తు కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ జరిగిపోయిన దాని గురించి ప్రతి క్షణం తలచుకుంటూ ఈ క్షణంలో ఆనందాన్ని విస్మరిస్తూ ఉంటాడు అని మనకి ఇక్కడ చెప్పారు. అందువల్ల సహజంగానే అతడి జీవితం బిచ్చగాడి జీవితంలో ఉండదు, లేకపోతే ఏదో విధంగా మిమ్మల్ని సంతృప్తిపరచాల్సి వస్తుంది. అందుకే మతాలన్నీ మీకున్న దానితో తృప్తి పడండి అని బోధించాయి. మత్తు కలిగించే ఆనందాలకే మనిషి ఎక్కువ విలువ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అప్పుడే మీరు నిరంతరం పడుతున్న బాధలను ఏదో విధంగా భరించగలుగుతారు. ఇంకొక చిన్న కథతో మనం ఈ సత్సంగాన్ని మనం సంపూర్ణ చేసుకుందాం. ఒకడు గోల్ఫ్ ఆడుతున్నాడు. అతడు కొట్టిన బంతి చెట్ల పొదల్లో పడింది. దానికోసం అతడు ఆ పొదల్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక మంత్రగత్తె పెద్ద గిన్నెలో కాషాయం కాస్తూ కనిపించింది. వెంటనే ఆ గోల్ఫ్ ఆటగాడు ఆమెతో, నేను ఒక గోల్ఫ్ ఆటగాడిని, ఇంతకీ మీరు మరిగిస్తున్న ఈ కషాయం ఏమిటి అని అడిగాడు. ఇది ఎక్కువ శక్తినిచ్చే పానీయం, ఇది తాగితే నిన్ను ఎవరూ ఓడించలేరు అంది ఆ మంత్రిగత్తె. అయితే నాకు ఇవ్వు అన్నాడు గోల్ఫ్ ఆటగాడు. కానీ ఇది తాగితే నువ్వు సెక్స్లో ఎక్కువగా పాల్గొనాల్సి వస్తుంది అంది మంత్రిగత్తె. ఒక్క క్షణం ఆలోచించిన గోల్ఫ్ ఆటగాడు, పర్వాలేదులే ఇయ్యి అన్నాడు. ఆమె ఇచ్చింది. అది తాగిన తర్వాత అతడు ప్రపంచ ఉత్తమ గోల్ఫ్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత గోల్ఫ్ ఆడేందుకు అదే ప్రదేశానికి వచ్చిన ఆ గోల్ఫ్ ఆటగాడికి ఆ మంత్రిగత్తె గుర్తొచ్చింది.
వెంటనే ఆమె కోసం అతడు ఆ పొదల్లోకి వెళ్ళాడు. అక్కడ వాడికి ఆమె కనిపించింది. నేను నీకు గుర్తున్నానా అని అడిగాడు ఆ గోల్ఫ్ ఆటగాడు. గుర్తున్నావు, ఇంతకీ నీ ఆట ఎలా ఉంది అంది ఆమె. నువ్వు అన్నట్లు ఎప్పుడూ విజయం నన్ను వరించింది. ఇప్పుడు నేను ప్రపంచ ఉత్తమ గోల్ఫ్ ఆటగాడిని అన్నాడు ఆ గోల్ఫ్ ఆటగాడు. నేను అడిగేది నీ రతిక్రీడ గురించి అంది మంత్రగత్తె. పర్వాలేదు, ఒక మాదిరిగా ఉంది అన్నాడు గోల్ఫ్ ఆటగాడు. అంటే ఈ ఏడాదిలో నువ్వు ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొన్నావు అని అడిగింది ఆ మంత్రగత్తె. 3-4 సార్లు అనుకుంటూ అన్నాడు ఆ గోల్ఫ్ ఆటగాడు. ఓ సంతేనా అంది మంత్రగత్తె. ఏం చేయను, ఒక కేథలిక్ మతాచార్యుడికి అంతకన్నా అవకాశం ఉండదు అన్నాడు ఆ గోల్ఫ్ ఆటగాడు. కాబట్టి నిజంగా మీరు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలనుకుంటే ఒక కేథలిక్ మతాచార్యుడిగాను మరణించిన వారు శాసిస్తున్న వ్యవస్థీకృత మతాలలో భాగంగాను ఎప్పుడూ ఉండకండి. మీ అంతర్గత కేంద్రంలో ఉండే ప్రకాశాన్ని తెలుసుకొని దాని ప్రబోధం ప్రకారం ఎలాంటి భయాలు లేకుండా జీవించండి. ఈ అస్తిత్వం అంతా మనదే, మనం అందులోని భాగమే. మనం ఎలా ఉండాలని అస్తిత్వం ఆశిస్తుందో దానికి కావలసిన శక్తినే అది మనకు ఇచ్చింది. కాబట్టి ఏమాత్రం వెనకడుగు వేయకుండా దానిని ఉపయోగించు, దానికి వాస్తవ రూపాన్ని ఇవ్వండి. ప్రేమను పంచడంలో, హాయిగా ఆడుతూ పాడుతూ ప్రేమిస్తూ జీవించడంలో, ఇలా మీరు చేసే ఏ పనిలోనైనా పిసనరిగా ఉండకండి అని మనకి ఈ ప్రపోజ్ ఇచ్చింది. నెక్స్ట్ టాపిక్ గ్రహణశీలత అంటే ఏమిటి చూడండి. కానీ ఇప్పుడు 7 o'clock అయిపోయింది. థ్యాంక్ యూ. మీ అందరికీ ఈ టాపిక్ నచ్చింది అనుకుంటాను. ఇందులో ఏది మంచిదైతే అది గ్రహించండి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మణిమాల మేడం గారికి ప్రణామం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాప్టర్ క్లోజ్ చేసుకుంది. ఎవరైనా ఏమైనా అభిప్రాయాలు చేయాలంటే చేయొచ్చు, లేకపోతే క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. లెట్ us close.